ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు కుప్పంలో పర్యటించనున్నారు. సతీ సమేతంగా కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. జాతర ముగింపు సందర్భంగా అమ్మవారి విశ్వరూప దర్శనానికి ముఖ్యమంత్రి దంపతులు హాజరు కానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు కుప్పంలో పర్యటించనున్నారు. సతీ సమేతంగా కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. జాతర ముగింపు సందర్భంగా అమ్మవారి విశ్వరూప దర్శనానికి ముఖ్యమంత్రి దంపతులు హాజరు కానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ లో అందిస్తారు. వర్మ, చెప్పండి, ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు కుప్పంలో పర్యటించనున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? గీత, రేపు ముఖ్యమంత్రి సతీ సమేతంగా కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పంలో గత కొన్ని రోజులుగా కూడా గంగమ్మ జాతర జరుగుతోంది. ఇక్కడ స్థానికంగా తిరుపతి గంగమ్మగా కూడా పిలుస్తూ ఉంటారు. తిరుపతిలో ఏదైతే గంగ జాతర జరుగుతుందో అదే విధంగా కుప్పంలో కూడా జరుగుతుండడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 21వ తేదీన తిరుమల నుంచి టీటీడీ తరఫున పట్టు వస్త్రాలు కూడా సారీ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో అమ్మవారికి స్వయంగా స్థానిక ఎమ్మెల్యే కూడా అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా ఆయన పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు 21వ తేదీన ఆయన సంబంధించి కూడా పర్యటన ఖరారైంది. దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. నిన్న ప్రభుత్వ విప్ అలాగే స్థానిక ఎమ్మెల్సీ కూడా కంచెల్లి శ్రీకాంత్ తో పాటు ఇతర అధికారులు కూడా భద్రతను పర్యవేక్షించిన పరిస్థితి అయితే ఉంది. హెలిప్యాడ్ తో పాటు ఏదైతే అమ్మవారి ఆలయం దగ్గర కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడుగడుగున కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. సతీ సమేతంగా ముఖ్యమంత్రి దర్శించుకున్న అనంతరం మరోసారి మళ్ళీ కూడా 24వ తేదీ కూడా కుప్పం వెళ్లనున్నారు. అనంతరం ఆయన అక్కడ నిర్మిస్తున్న ముఖ్యమంత్రి నివాసం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా గృహ ప్రవేశం జరగనుంది. ఇక రేపు ఒకరోజు పర్యటన సందర్భంగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది అక్కడ. థాంక్యూ వర్మ.